హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు పచ్చిమిరపకాయలు కోసుకుందామండి. పచ్చిమిరపకాయలు కోసుకుంటే ఒకే ఒక బీరకాయ ఉందండి ఇంట్లో. ఆ బీరకాయతోటి పచ్చడి చేసుకోవడానికి ఉపయోగపడతాయండి. ఆ చెట్టుది కోసానండి, పెద్ద కాయలు. ఇవేమో చిన్నకాయలండి. కారం బాగానే ఉంటున్నాయండి. ఇవి కాయలు చూడడానికి చిన్న సైజులో ఉన్నా కూడా కారం చాలా బాగా వస్తున్నాయండి. ఇలా ఇంట్లో చక్కగా పండించుకుని ఏదో మన వరకు ఏదో ఒక్కాయో రెండు కాయలో వాటిని చక్కగా వండుకు తింటే వచ్చే ఆనందమే వేరు కదండి. ఏ పురుగుల మందు ఏమీ వేయకుండా, ఫెర్టిలైజర్స్ యూజ్ చేయకుండా చక్కగా ఒరిజినల్గా స్వచ్ఛమైన తిండి తింటున్నట్లు లెక్క వస్తుందండి మనకి. బీరకాయ కూడా కోసిన తర్వాత ఇది అది కలిపి వీడియో పెట్టి చూపిస్తానండి మీకు. ఇక్కడ ఒక దోసకాయ కూడా ఉందండి, నేను చూడలేదు. దోసకాయ బాగా కాసింది కదండి, కొంచెం పెద్ద కాయ వచ్చింది. చిన్న తీగానండి, చిన్న పాదు, దోసపాదండి, చక్కగా వచ్చింది. అక్కడ బీరకాయ కూడా కోసేద్దామండి. ఈరోజు బీరకాయ పచ్చడిలోకి బీరకాయ పనికొస్తాం. ఆల్రెడీ కింద మనం ఇందాక పచ్చిమిరపకాయలు కోసాం కదండి, వాటితో పాటు ఇది కోసేస్తే ఈ బీరకాయ పచ్చడి చేసుకోవచ్చు. ఇదేమో పప్పులో ఉపయోగపడుతుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. థ్యాంక్ యూ అండి.